ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రంలోని 670వ నామం బ్రాహ్మణ ప్రియ. అంటే బ్రాహ్మణులంటే ప్రియమైన వాడు స్వామి. ఇంకా ఇంకొక రకంగా బ్రాహ్మణులకు ప్రియమైన వాడు స్వామి. అసలు బ్రాహ్మణులంటే ఏమని చెప్పారు? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అన్నారు. మరి ఎవరైనా ఆ బ్రహ్మజ్ఞానం కలిగితేనే కదా ఆ పరబ్రహ్మ యందు ప్రీతి ఉండేది. అంతటా ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు అంతటినీ మరి ద్వేషభావం లేకుండా అంతటినీ సమానంగా భగవత్స్వరూపంగా చూడగలిగే శక్తి సామర్థ్యాలు అప్పుడు వస్తాయి. మరి ఆ బ్రహ్మజ్ఞానము కలిగిన వాడంటే మరి పరమాత్మకు ప్రీతి కదా. ఆయన్ని తెలుసుకునేవాడంటే ఆయనకి ప్రీతి. మరి ఆయన్ని తెలుసుకున్న వాడికి ఆయన అంటే ప్రీతి. అందుకని ఒకరికొకరు ప్రీతి పడతారు కనుక ఒకరికొకరు దగ్గర అవుతారు, ఒక్కరైపోతారు. చివరికి అంతా బ్రహ్మమయం అనుకున్నప్పుడు, తాను బ్రహ్మే, ఎదుటి వాళ్ళు బ్రహ్మే, అంతా బ్రహ్మే అనుకున్నప్పుడు రెండవది లేదు కదా. మరి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే అద్వితీయం బ్రహ్మ, రెండవది లేదు, ఒక్కటే బ్రహ్మ ఉన్నది అనేటువంటి వేదవాక్కు మరి చెప్పింది. ఆ వేదవాక్కుని చక్కగా మరి దాన్ని అర్ధ పరమార్థాలతో వంట పట్టించుకున్నటువంటి వాడు పరమాత్మకి ప్రీతిపాత్రుడే అవుతాడు. దాంట్లో సందేహమేముంది? అట్లా మరి పరమాత్మ బ్రాహ్మణులను రక్షించటం కోసమే కదా ఎన్ని అవతారాలు ఎత్తినా. బ్రాహ్మణులంటే మళ్ళీ మనం ఇప్పుడు యజ్ఞయాగాదులు చేస్తున్నారు ఋషులు. వాళ్ళు ఎంతో తపస్సు చేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు చేసేటువంటి యజ్ఞయాగాదులు పరమాత్మకి ప్రీతి చెందుతాయి, పరమాత్మకి సమర్పణ చేస్తారు వీళ్ళు. వాటికి భిన్నం కలిగిస్తే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఆయనకి ఇష్టమైన వాళ్ళకి కష్టం కలిగించినా ఊరుకోడు. వాళ్ళ చేసేటువంటి పనులకు భిన్నం కలిగించినా ఊరుకోడు స్వామి. కనుక ఏ అవసరానికి, ఏ సమయానికి ఏ అవతారాన్ని ఎత్తాలో అన్ని అవతారాలను ఎత్తినటువంటి స్వామి బ్రాహ్మణ ప్రియ అన్నారు. మరి కృష్ణుడిగా మనకి బాగా దగ్గరగా అంటే ప్రమాణాలతో రాముడు కృష్ణుడు అవతారాలు మనకి ప్రమాణాలతో మనకి చక్కగా అందుబాటులో ఉన్నాయి. వీటిని కాదనటానికి ఎవరికి హక్కు లేదు, అది అనాల్సిన అవసరమూ లేదు. ఏదో మూర్ఖత్వం వల్ల అంటే అనటమే కానీ భగవద్గీత మనకి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది, ద్వారకం ఉంది. ఈ రాముడు తిరిగిన చోట్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మనకి ప్రమాణాలతో సహా మనకి అందిస్తున్నారు. తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహము, ఆ కోరిక ఉండాలే కానీ వాటిని నిరసించాలి అనేటువంటి భావం వాడి నీచ స్థితికి తీసుకెళ్తుంది కానీ ఉచ్చ స్థితికి తీసుకెళ్ళదు. భగవంతుని గురించి తెలుసుకోవాలి అనేది ఉచ్చ స్థితికి తీసుకెళ్తుంది. కనుక ఎప్పుడూ కూడా మానవుడు నీచ జన్మల నుంచి ఉచ్చ జన్మకు వచ్చాడు. దీనికంటే పైది ఒక్కటి మానవుడు మాధవుడు అవటమే కావాల్సింది. ఇంత ఉత్తమమైన జన్మనిచ్చిన భగవంతుడికి ఎప్పుడూ కూడా రుణపడ్డామనుకుని ఆయనకి ఎప్పుడూ ఆయన శరణ వేడుతూ ఆయన మనకిచ్చిన ఈ అదృష్టానికి ఆయన్ని మరి కొంచెం సహాయం చేస్తేనే వాళ్ళని జన్మంతా మర్చిపోకూడదని చెప్తారే. మరి ఇంతటి శరీరాన్ని, ఇంతటి చక్కని జన్మని, బుద్ధిని, మరి జ్ఞానం తెలుసుకునేటువంటి శక్తిని, ఇన్నిటిని ఇచ్చిన భగవంతుణ్ణి మరిచిపోతే విశ్వాసఘాతకుడు అంటారు. మరి ఆ భగవంతుణ్ణే స్మరిస్తూ నువ్వు నాకు ఇన్ని ఇచ్చావు,
వీటన్నిటినీ ఉపయోగించి నిన్నే తెలుసుకొని నీ అందే ఉండగలిగే శక్తి సామర్థ్యాలను కూడా నువ్వే ఇవ్వాలి స్వామి అని వేడుకుంటే పరమాత్మ తప్పకుండా అన్నిటినీ ఆయన అందుకుంటాడు. అంటే అన్నిటి నిండా ఆయనే నిండిపోతాడు. అప్పుడు మనకి ఏ లోటు ఉండదు. అందుకని మరి బ్రహ్మజ్ఞానము కలిగిన వాళ్ళంటే ఆయనకి ఇష్టము. బ్రహ్మజ్ఞానులకి ఆయన ఇష్టము. బ్రహ్మజ్ఞానం అంటే అంతర్యామిగా అంతటా నిండి ఉన్నాడు అనేటువంటి జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. మొత్తం మీద ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ ఒక్కదాన్ని ఆచరణలో పెట్టుకోగలిగితే చాలు అంటారు. ఇప్పుడు ఎన్నో మార్గాలు ఉంటాయి. అన్ని మార్గాలులోనూ మనం వెళ్ళలేము. ఒక చోటకి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. మన ఊరికి మనకు ఏది దగ్గరగా ఉంటుందా అనేది విచారణ చేసుకుని మరి దగ్గరలో ఉండేది, మరి మార్గం సుగమంగా ఉండేది, చక్కగా ఉండేది, మరి మనకి వెళ్తే దోవలో ఏ ఇబ్బందులు లేకుండా ఉండేది ఏది అనేది తెలుసుకుని మనం ప్రయాణం చేస్తాం. మరి కాస్త ప్రయాణానికి ఎన్ని విచారణలు చేస్తాము, ఎన్ని ఆలోచనలు చేస్తామే. శాశ్వత ప్రయాణం, తిరిగి రాని ప్రయాణం, పరమాత్మలో లయమయ్యేటువంటి ఆ ప్రయాణం గురించి ఎంత ఆలోచించాలి, ఎంత మనం దాన్ని మనసులో పెట్టుకోవాలి. ఎన్ని మార్గాలు ఉన్నాయో చూసుకొని మనకి ఏది తేలికగా ఉంటుంది, మనం దేన్ని తీసుకోగలము, దేన్ని ఆచరించగలము అనేటువంటి దాన్ని మరి విచారణ చేసుకుని ఆలోచించి ఆ మార్గంలో ప్రయాణం మొదలెడదామని పరమాత్మకి విన్నవించుకుని, స్వామి నాకు అనువైన మార్గాన్ని నువ్వే నిర్ణయించి ఆ మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని అన్నామనుకోండి, అప్పుడు ఆయనే చేర్చుకుంటాడు. ఆయన మీద భారం వేసి ఆయన చెప్తున్నాడు కదా, అన్నీ నా మీద వేస్తే నేనే చూసుకుంటానని. మనమే వెయ్యకుండా మన మీద వేసుకుని ఏడుస్తాం, మొయ్యలేక బాధపడతాం. మనల్ని చూసి ఆయన నవ్వుకుంటాడు. అట్లాగే రైల్లో మూట నెత్తి మీద పెట్టుకున్నోడిని చూసి మనం నవ్వినట్టుగా మనల్ని చూసి నెత్తి మీద పెట్టుకుని ఏడుస్తున్నాడు, నా మీద పెట్టమంటే పెట్టట్లేదని ఆయన అట్లాగే నవ్వుకుంటాడు. అందుకని మనం ఏ స్థాయిలో ఉన్నాము అంటే నెత్తి మీద మూట పెట్టుకునేవాడి స్థాయిలో ఉన్నాం. ఏ స్థాయిలో ఉండాలి అంటే ఆ మూట తల కింద పెట్టుకుని హాయిగా నిద్రపోయేవాడి స్థాయికి మారాలి. అప్పుడు పరమాత్మ హాయిగా ఆనందంగా మనకి ఆ బుద్ధి ఆ జ్ఞానముతోనే ఆనందం వచ్చింది, ఇంకా వేరే ఏం కావాలి. మరి అటువంటి స్థితి పరమాత్మ. అందుకే అన్నీ నా మీద పెడితే నేను చూసుకుంటాను అంటాడు. అలా ఇంకొక మాట చెప్తాడు, అన్నీ నా మీదన్నా పెట్టు, మంచి చెడు, లేదంటే అన్నీ నీ మీద పెట్టుకో. మంచి అన్నీ నీ మీద పెట్టుకుని చెడు అన్నీ నా మీద పెడితే నేను ఒప్పుకొని అంటాడు. ఎందుకు ఒప్పుకోవాలి? అయితే నా మహిమ లేకపోతే నీ మహిమ అన్నట్టు అట్లా చేస్తే ఎందుకు ఒప్పుకుంటాడు భగవంతుడు? ఒప్పుకోడు. మంచి చెడు అన్నీ నీదే భారమను, ఆయనే చూసుకుంటాడు, అప్పుడు నీకు అన్నీ శుభాలే జరుగుతాయి అని నమ్మకంతో నువ్వు అన్నీ పెట్టి ఆలోచించి చూడు. అదే నీకు ఆ సుఖమేంటో ఆనందమేంటో తెలుస్తుంది. అంతేగాని అన్నీ నా మీద పెట్టుకుని ఏడిస్తే లాభం ఏమీ లేదు. ఆ ఏడుపు పోవాలి, మనకి ఆనందం కావాలి అనుకుంటున్నాం కనుక ఆనందం వచ్చే మార్గాన్ని భగవంతుడు సూటిగా చిన్నగా చక్కగా అర్థమయ్యేట్టు చెప్తున్నాడు కనుక ఆ చిన్నగా చెప్పిన దాన్ని చిన్నగా చేయగలిగితే మనం పరమానంద స్థితిని పొందగలుగుతాం. అప్పుడు ఆయన ఆనందిస్తాడు, ఆయన మనల్ని స్వీకరిస్తాడు. అందుకని ఇక్కడ ఈ బ్రహ్మ గురించి నామాలు ఉన్నాయి కదా, ఈ మొత్తం బ్రహ్మ గురించి నామాలు అన్నీ చెప్పారు కదా. సుమారుగా కాదు 10 నామాలు చెప్పారు. ఈ 10 నామాల్లో కలిపి
మనం సూక్ష్మంగా మళ్ళీ చెప్పుకుందాం. బ్రహ్మాన్ని రెండు విధాలుగా చెప్పారు. ఒకటేమో ప్రజ్ఞ అనేకంగా అవటం, అంటే ఆయన అనేకంగా వ్యక్తం అవటం సృష్టిగా. మళ్ళీ అనేకంగా ఉన్నదాంతో ఒక్కదాన్నిగా ఆయన్ని అన్నిటిలో ఉన్నది ఒక్కడే అనేటువంటి ఏకత్వాన్ని తెలుసుకోవటం, తెలియజేయటం. దాంట్లో మొదటిదేమో బ్రహ్మదేవుడు అనేటువంటి ప్రజ్ఞగా వ్యక్తమై సృష్టి పుట్టడానికి కారణమైంది. అంటే బ్రహ్మని సృష్టించి జగత్తుని సృష్టించమన్నాడు కదా, ఆ విధంగా పుట్టడానికి కారణమైంది. ఒక్కటిగా ఉన్నటువంటి ఆత్మ మరి నేను అనేటువంటి ప్రజ్ఞగా, బుద్ధిగా, మరి మనస్సుగా, ఇంద్రియాలుగా, భౌతిక అవయవాలుగా భిన్నత్వాన్ని అనేక విధాలుగా పొందింది, రూపాన్ని పొందింది. అంటే జీవులుగా పొందింది, ఒక జీవిలోనే ఇన్ని ఇంద్రియాలుగా పొందింది. ఇటువంటి భిన్నత్వం, అనేకత్వమే బ్రహ్మ యొక్క సృష్టి. బ్రహ్మకి 4 ముఖాలు ఉన్నాయి అన్నారు. అవే 4 ముఖాలంటే 4 దిశలు. అవే బ్రహ్మం 4 ముఖాలు 4 దిశలు అన్నారు. 4 స్థితులుగా వ్యక్తమైంది ఆయన యొక్క సృష్టి. ఇది భగవంతుని యొక్క పురుష స్థితి. అంటే పురుషుడు అన్నారు కదా, పురుషుడు అంటే స్త్రీ కాదు, పురుషుడే. మరి పురుషుల్లో ఉన్నాడు, స్త్రీలలో లేడు అని అనుకుంటారు కదా, అట్లా కాదు. పురము అంటే శరీరము, పురమునందు ఉన్నవాడు పురుషుడు. స్త్రీలకైనా పురుషులకైనా ఈ దేహం అనేది నవద్వారములు గల పురము అంటారు. ఈ పురమునందు ఉన్నవాడు పురుషుడు అన్నారు. అందుకని ఇన్ని జీవుల్లోనూ ఉన్నది దేహము ధరించిన ప్రతి జీవి యందు ఉన్నవాడు పరమాత్మ. అదే పురుషుడు, అదే పురుష స్థితి. రెండవ స్థితి ఏంటంటే మళ్ళీ అనంతంగా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడుగా చూడబడుతున్నాడు. అంటే వ్యక్తమైంది నేనే అని తెలుసుకో, మళ్ళీ వ్యక్తమైన వాటి అన్నిటిలో నేనే ఉన్నానని చెప్తున్నాడు అనమాట. అంటే నాలో అన్నీ ఉన్నాయి, అన్నిటిలో నేను ఉన్నా అనేటువంటి ఈ 2 మార్గాల్ని తెలుసుకుంటే ఇంకా ఈ 2 సార్లు, ఈ 3 సార్లు చెప్పినా అదే భావం. అన్నిట్లో అనేకంగా వ్యక్తమైంది నేనే, వ్యక్తమైన దాంట్లో అంతర్యామిగా నిండి ఉన్నది నేనే అని పరమాత్మ చెప్తున్నాడు అనమాట. అట్లా దర్శించమంటున్నాడు. అన్నిటిలో ఉన్నది నేనే అనేటువంటి జ్ఞానముతో దర్శించమంటున్నాడు. ఈ 2వ స్థితి అందు ఆయనకి బ్రహ్మం అంటే స్త్రీ పురుష భేదం లేదు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లుగా శరీరమే అక్కడ అని ఆ స్త్రీ పురుష తత్వాలకి అతీతంగా ఉన్నాడు. స్త్రీలో వేరుగా పురుషుల్లో వేరుగా లేడు. ఆ శరీరమే పురము, దాని యందు ఉన్నటువంటి వాడు పురుషుడు. ఇట్టి జ్ఞానం కలిగిన వాడెవరు అంటే బ్రాహ్మణుడు అని చెప్తున్నారు. అటువంటి వారికి బ్రహ్మ ప్రియమైనవాడు కనుక నారాయణుడు బ్రాహ్మణ ప్రియుడు అన్నారు. ఇవి మొత్తం నామాల్లో చెప్పిన సారం ఇది. తర్వాత బ్రహ్మజ్ఞానం కలవాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళకి ఇష్టమైన స్వామిని బ్రాహ్మణులు తనకు ప్రియంగా గల స్వామిని బ్రాహ్మణ ప్రియ అన్నారని శంకర భగవత్పాదులు బ్రాహ్మణులను రక్షించటం కోసమే వసుదేవుని వల్ల దేవకీదేవి శ్రీకృష్ణుణ్ణి ప్రసవించిందని మహాభారతం వివరించింది. పరాశర భట్టరు వేద విధులపై ప్రీతిగల స్వామి బ్రాహ్మణ ప్రియుడని అన్నారు. సత్యసంధుల వారు శంకరుల చెప్పిన అర్థంతో పాటుగా ముముక్షువుల పట్ల ప్రీతిగల స్వామి కనుక బ్రాహ్మణ ప్రియుడని వ్యాఖ్యానించారు. వేద విధులు ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః అని స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఇప్పుడు పరమాత్మ బ్రాహ్మణ ప్రియుడైనటువంటి నామి అయినటువంటి పరమాత్మను మనం ప్రార్థిస్తూ
స్వామి, నీకు ప్రియమైన వారిగా మమ్మల్ని చక్కగా తయారు చేయి. మాకు ప్రియమైన వాడివి నువ్వు తప్ప మాకు ఇంకెవరూ లేరు. కానీ నీకు ప్రియమైన వారిగా మమ్మల్ని మలుచుకుని మరి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం